హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైఫ్ ఇన్ తెలుగు. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే టాప్ ఇండియన్ డాగ్ బ్రీడ్స్ అనమాట. ఇది పార్ట్ 1 లో ఒక 5 డాగ్స్ బ్రీడ్స్ గురించి తెలుసుకుందాం. ఇంకో పార్ట్ టూ ఉంటుంది. పార్ట్ 2లో ఇంకో 5 డాగ్ బ్రీడ్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో వేరే కంట్రీస్ యొక్క డాగ్స్ గురించి ఎలాగైతే తెలుసుకున్నామో, సో మన ఇండియన్ డాగ్ బ్రీడ్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసి రాజాపాలెం డాగ్స్. సో రాజాపాలెం డాగ్స్ బ్రీడింగ్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే తమిళనాడులో రాజాపాలెం అనే విలేజ్లో అయితే స్టార్ట్ చేశారు. సో వీటిని ఎందుకు బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేశారంటే హంటింగ్ పర్పస్ కోసం అండ్ గార్డ్ డాగ్స్ కింద వాడడానికి వీటిని బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. అంటే ఈ డాగ్స్ ఒక విశేషం ఉంది. అది ఏంటంటే ఇవి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండి బాగా ఫుడ్ తింటాయో అప్పుడు వాటి యొక్క నోస్ అనేది పింక్ కలర్లో మారుతుంది అంట. సో ఇది ఒక స్పెషల్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. అండ్ ఈ డాగ్స్ గురించి వీడియో అని సపరేట్గా చేస్తాను. అంటే ఇందులో జస్ట్ పైన డాగ్స్ ఏంటో చెప్తాను, వాటి యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటో చెప్తాను. రిమైనింగ్ అంతా మనం సపరేట్ వీడియో చేసుకుందాం. సపరేట్ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను డాగ్ గురించి, ఆరిజిన్ మొత్తం ఎలాగా ఏ స్టోరీ అంతా నేను సపరేట్ వీడియోలో అయితే చెప్తాను. సెకండ్ వచ్చేసి ముదుల్హున్ డాగ్స్. సో ముదుల్హున్ డాగ్స్ బ్రీడింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే కర్ణాటకలో మొదుల్ అనే విలేజ్లో అయితే స్టార్ట్ అయింది. సో వీటిని ఎందుకు బ్రీడ్ చేయడం స్టార్ట్ చేశారంటే ఇవి చాలా స్పీడ్గా పరిగెడితే, సో దట్ ఇవి హంటింగ్ పర్పస్లో అయితే వాడేవారు అప్పట్లో. సో అందుకని వీటిని బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పటికీ మనం చాలా రీల్స్లో షార్ట్స్లో చూస్తాం. కొన్ని డాగ్స్ ఉంటాయి ముదుల్హున్ డాగ్సే, కింద పెడతారు కూడా పేరు ముదుల్హున్ డాగ్స్ రన్నింగ్ ఫాస్ట్ అని చెప్పి. సో చాలా స్పీడ్గా పరిగెడతాయి ముదుల్హున్ డాగ్స్ అనేవి. సో వీడియో ఒకసారి పెడతాను, ఇక్కడ చూడండి. థర్డ్ వచ్చేసి ఇండియన్ స్పిడ్జ్ అనమాట, మనందరికీ తెలిసిన పేరు. సో రాకీ కూడా ఇండియన్ స్పిడ్జ్లోకే వస్తుంది. సో వీటి యొక్క ఆరిజిన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎవరికి స్పెసిఫిక్గా తెలియదు అనమాట ఎక్కడ స్టార్ట్ అయిందని. బట్ హిమాలయాస్లో స్టార్ట్ అయ్యి మొత్తం ఇండియా మొత్తం వచ్చాయని చెప్పి అంటూ ఉంటారు. సో హిమాలయాసే వీటి యొక్క ఆరిజిన్ కింద కన్సిడర్ చేస్తున్నారు. అండ్ వీటి బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఫ్యామిలీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. బట్ అవుటర్స్ వస్తే మాత్రం కొంచెం అంటే స్ట్రేంజర్స్ వస్తే కొంచెం వాళ్ళ మీద అరవడం అయితే చేస్తుంది. కొన్ని డాగ్స్ అయితే బాగా కోపం వస్తే కరుస్తాయి కూడా. సో వీటిని వాచ్ డాగ్స్ కింద అయితే మనం ఎక్కువ చెప్పొచ్చు, గార్డ్ డాగ్స్ కాదు వాచ్ డాగ్స్ కింద చెప్పొచ్చు. ఇవి మీడియం సైజ్ డాగ్ బ్రీడ్స్ అనమాట. ఫోర్త్ వచ్చేసి హిమాలయన్ షీప్ డాగ్ అనమాట. దీనికి ఇంకో పేరు ఏంటంటే బూటియా. సో వీటి యొక్క ఆరిజిన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే హిమాలయాస్లో స్టార్ట్ అయింది. అండ్ దీన్ని గార్డింగ్ పర్పస్ కోసం వాడేవారు, అందుకే దీనికి హిమాలయన్ షీప్ డాగ్ అని పేరు అయితే పెట్టారు. సో ఇది ఫ్రెండ్లీగా ఉంటుంది, మామూలు డాగ్స్ లాగే లాయల్టీ అయితే పక్కా ఉంటుంది. అండ్ ప్రొటెక్టివ్గా కూడా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఓనర్స్ని అది కాపాడుకోగలదు, ఎందుకంటే అది కొంచెం లావుగా ఉండి ఎత్తుగా ఉంటుంది. సో మీకు ఒక డీటెయిల్ వీడియో అనేది నేను మళ్ళీ చేస్తాను. అంటే డాగ్ హైట్, వెయిట్, మొత్తం హిస్టరీ మొత్తం అన్నీ కలిపి ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ప్రతి డాగ్కి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే ప్రతి బ్రీడ్కి కూడా నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో అందులో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫిఫ్త్ వచ్చేసి చిప్పిపరే డాగ్ బ్రీడ్స్ అనమాట. పేరు వినగానే కొత్తగా ఉంటుంది, ఎందుకంటే మనం ఫస్ట్ టైం వింటున్నాం కాబట్టి. వీటి యొక్క ఆరిజిన్ అనేది తమిళనాడులో స్టార్ట్ అయింది. ఇది సేమ్ ముదుల్హున్ డాగ్స్ లాగే చాలా ఫాస్ట్గా అయితే పరిగెట్టగలవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి గార్డ్ డాగ్స్ కింద వాడేవారు అప్పట్లో, అండ్ హంటింగ్ డాగ్స్ కింద కూడా వాడేవారు. ఇవి ఇంట్లో పెంచుకోవడానికి అంత సూటబుల్ కాదు, బట్ ఒకవేళ మన ఫ్యామిలీకి గార్డింగ్గా ఉండాలి, ప్రొటెక్టివ్ డాగ్ కింద ఉండాలి అంటే మనం వీటిని పెంచుకోవచ్చు. ఇవి బాగుంటాయంట. ఈ వీడియోలో మనం 5 ఇండియన్ డాగ్ బ్రీడ్స్ గురించి తెలుసుకున్నాం. పార్ట్ 1 ఇది. పార్ట్ 2లో ఇంకో 5 ఇండియన్ డాగ్ బ్రీడ్స్ గురించి తెలుసుకుందాం. సో మీకు ఇంకా ఏదైనా వేరే అదర్ టాపిక్స్ గురించి డాగ్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి, వాటి గురించి కూడా మనం వీడియో చేయడానికి ట్రై చేద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.